వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. మీరు ఇదే ఫస్ట్ క్లాస్ అయితే దీనికి ముందు 6 క్లాసెస్ జరిగాయి రేషియో అండ్ ప్రపోర్షన్ మీద. ఈచ్ టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ గో త్రూ దట్, దెన్ ఫాలో దిస్ క్లాస్ 7. సారీ ఫర్ ద డిలే క్లాసెస్, నాకు హెల్త్ బాగాలేక నేను క్లాసెస్ చేయలేదు. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు బి updated classes day by day. So please follow my channel, subscribe the channel. And today discussing topic వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్డ్ ఆన్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ మీద. ఓకే, ఇది క్లాస్ 7. Now let's get into the first question. A teacher distributed 2112 chocolates to 120 students in a school. If the ratio of the number of boys to girls in a school is 2:3, okay, boys to girls ratio ఎంత 2:3. ఇదేంది the ratio of number of boys to girls in a school. ఇది స్కూల్ టోటల్ స్ట్రెంత్ అన్నట్టు. And each boy received chocolates 25% more than that of girls. బాయ్స్ గర్ల్స్ ఉంటే ఈచ్ బాయ్ 25% మోర్ రిసీవ్ చేసుకున్నారంటే బాయ్స్ 125%, గర్ల్స్ 100%. 25 5s 25 4s. సో రేషియో నెంబర్ ఆఫ్ బాయ్స్ టు అండ్ రిసీవ్డ్ ద చాక్లెట్స్, ఇది చాక్లెట్స్ది 5:4. ఇదేంది చాక్లెట్స్. ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రిసీవ్డ్ బై ఏ బాయ్. సో ఎన్ని చాక్లెట్స్ రిసీవ్ చేసుకున్నాడు బాయ్ అనేది క్వశ్చన్. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ముందు టోటల్ స్ట్రెంత్ ఎంతో కనుక్కుందాం. ఎందుకంటే వాళ్ళు టీచర్ డిస్ట్రిబ్యూటెడ్ 2112 చాక్లెట్స్ టు 120 స్టూడెంట్స్ కదా. సో దీనికోసం ముందు మనం 120 స్టూడెంట్స్కి అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు కదా, ఆ 120 స్టూడెంట్స్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫస్ట్ ఎంతమంది. సో 5 2 10, 3 4 12. సో 10:12. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ అని రాసుకొని నెంబర్ ఆఫ్ బాయ్స్ అని రాసుకున్నాం కదా. బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 2 రేషియో బై 5. మొత్తం స్ట్రెంత్ ఎంత 2:3 5 కదా. ఈ 2:3ని 5గా రాసుకున్నా. 2 + 3 5 కదా. టోటల్ స్ట్రెంత్ 5 అండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 2 ఇంటూ మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది 120. 5 2 10, 5 4 20, 24 into 2 is equal to 48. మొత్తం బాయ్స్ ఎంతమంది 48. అయితే వాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రిసీవ్డ్ బై ఏ బాయ్. ఒక్కొక్క బాయ్కి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి అనేది క్వశ్చన్. సో మొత్తం చాక్లెట్స్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యాయి 2112. సో ఈ 2112కి మొత్తం స్ట్రెంత్ ఎంత, మొత్తం అందరికి డిస్ట్రిబ్యూట్ చేసింది కదా టీచర్. టీచర్ డిస్ట్రిబ్యూటెడ్ 2112 చాక్లెట్స్ టు 120 స్టూడెంట్స్. మొత్తం 120 స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఈ 10 + 12 ఎంత అయింది 22. టోటల్ చాక్లెట్ డిస్ట్రిబ్యూటెడ్ బై టోటల్ స్ట్రెంత్. ఇది రేషియో. ఓకే, ఇది టోటల్ రేషియోది, ఇది టోటల్ చాక్లెట్ డిస్ట్రిబ్యూటెడ్ది. ఇప్పుడు 2 1 2 1 2 1 2, 2 5 10. డైరెక్ట్ 11 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. ఈ 2 టేబుల్ అయితే చాలా లాంగ్ అవుతుంది. ఓకే, 10
11 2 జా 22, 11 1 జా 11, ఇంకెంత 10 మిగిలింది. సో 11 9 జా 99, 100 101 2, 22 అయింది. సో 11 2 జా 22. సో 2 టేబుల్లో 2 9 జా 18, 2 6 జా 12. ఇప్పుడు స్కూల్లో చాక్లెట్స్ బాయ్స్కి ఎన్ని ఇచ్చారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బాయ్స్ యొక్క రేషియో ఎంత? 10. ఓకే, 10. సో చాక్లెట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ బాయ్స్, చాక్లెట్స్ వేరే కలర్ పెన్ తీసుకుంటా. చాక్లెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ బాయ్స్ ఎంత వచ్చింది? 96 ఇంటూ బాయ్స్ యొక్క రేషియో ఎంత? 10. 5 రేషియోది చాక్లెట్స్ది, 2 రేషియో బాయ్స్ది. సో 10, 5 2 జా 10. సో 960 చాక్లెట్స్ బాయ్స్కి టోటల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం బాయ్స్ యొక్క సంఖ్య ఎంత అనుకున్నాం? 48 కదా. సో ఈచ్ క్యాండిడేట్కి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి కదా. సో 960/48, 48 1 జా 48 2 జా. ఓకే, అర్థమైంది కదా. ముందు చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది 120 స్టూడెంట్స్కి మేడం. ఆ తర్వాత మనం టోటల్ బాయ్స్ యొక్క రేషియో వాళ్ళే ఇచ్చారు 2:3 అని. అందులో వాళ్ళు ఇచ్చిన హింట్ ఏంటంటే బాయ్స్ రిసీవ్డ్ చాక్లెట్స్ 25% మోర్ దెన్ దట్ ఈచ్ గర్ల్ అని అన్నారు. మనం 125% బాయ్స్ది, 100% గర్ల్స్ అనుకున్నాము. సో చాక్లెట్స్ బాయ్స్కి ఏమో 5 రేషియోలో, గర్ల్స్కి ఏమో 4 రేషియోలో వచ్చాయి. సో బాయ్స్కి 2 రేషియో ఇంటూ 5 ఎందుకు చేసుకున్నామంటే బాయ్స్ ఎన్ని చాక్లెట్స్ వాళ్ళు టోటల్గా తీసుకున్నారంటే వాళ్ళకి 10 రేషియో వచ్చింది. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారని అనుకుంటే మనం 48 బాయ్స్ అనుకున్నాము. టోటల్ చాక్లెట్స్కి టోటల్ రేషియోని మనం క్యాన్సిల్ చేస్తే 96 వచ్చింది. మనం బాయ్స్ యొక్క రేషియో ఎంత ఉంది? 10 ఉంది. 96 × 10 960 అయ్యింది. సో మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రిసీవ్డ్ బై ఏ బాయ్. ఎన్ని చాక్లెట్స్ రిసీవ్ చేసుకున్నాడు ఒక్క అబ్బాయి. సో దానికి 960, టోటల్ బాయ్స్కి 960 చాక్లెట్స్ రిసీవ్ అయ్యాయి. అందులో 960/48 బాయ్స్, మొత్తం 48 బాయ్స్. సో 20 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a teacher has some chocolates. Okay, teacher has some chocolates. She give 20% of chocolates to class A and 80% of remaining chocolates. 20% of chocolates to class A and 80% of remaining chocolates to class B. టీచర్ దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, అవి ఎంత ఉన్నాయో తెలీదు. సో నేను ఏం చేస్తా అంటే 100 చాక్లెట్స్ ఉన్నాయి అనుకుంటా. ఓకే, 100 చాక్లెట్స్ ఉన్నాయి అనుకుంటా. సో ఈ 100 చాక్లెట్స్లో టీచరు 20% ఇచ్చింది, అంటే 20 చాక్లెట్స్ని క్లాస్ ఏకి, అండ్ ఇంకెంత మిగిలినాయి? 100లో 20 పోతే 80 మిగిలినాయి కదా. అండ్ 80% ఆఫ్ రిమైనింగ్ చాక్లెట్స్ టు క్లాస్ బి. 80లో 80% ఎంత? 0 0 0 0. సో క్లాస్ ఏ అండ్ 64 వచ్చేసి క్లాస్ బి. 64 క్లాస్ బి. అండ్ నౌ షీ హ్యాస్ 14 చాక్లెట్స్. సో టీచర్ తోటి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 14 చాక్లెట్స్.
షీ హ్యాస్ 14 చాక్లెట్స్. మనకి 60, 70, 84, 100లో 84 పోతే ఎంత? 14 కదా. 100లో 84, 100లో 84 పోతే 16. టీచర్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 14 చాక్లెట్స్ ఉన్నాయి. అయితే దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద 30% ఆఫ్ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ టు నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ క్లాస్ ఏ. వాళ్ళు ఏం కనుక్కోమనంటే 30% ఇనిషియల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి విత్ టు ద చాక్లెట్స్ ఇన్ క్లాస్ ఏ. పెన్ ఇది. సో ఇనిషియల్ ఇంటూ 30%, 30/100 ఈజ్ టు ఏ. మన ఏకి 20 చాక్లెట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఎందుకంటే టోటల్ చాక్లెట్స్ 100 అనుకున్నాము. 100లో 20% ఇచ్చారంటే 20 చాక్లెట్స్ పోయాయి. సో ఇనిషియల్ మనం ఎంత అనుకున్నాం? 100. సో 30:20, 0, 0, 3:2. వాళ్ళు అడిగింది ఇనిషియల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. మొదట్లో 30%. అప్పుడు క్లాస్ ఏలోని చాక్లెట్ల సంఖ్య మొదట్లో ఉన్న 30% చాక్లెట్తో నిష్పత్తి కనుక్కోండి అని చెప్పాడు. అంతేగాని క్లాస్ బికి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, క్లాస్ ఏలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి అని కనుక్కోమని చెప్పలేదు. ఒకవేళ ఈ 14 చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ చాక్లెట్స్నే కనుక్కోమన్నాడు అనుకో, రేషియో కాకుండా, అప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా క్లాస్ బిలో చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయనుకో, 16 రేషియోకి 14 చాక్లెట్స్ వస్తే మరి 64 రేషియోకి ఎన్ని? ఒకవేళ ఇప్పుడు ఫైండ్ చాక్లెట్స్ అని అడిగాను అనుకో, ఇన్ క్లాస్ బిలా చాక్లెట్స్ ఉన్నాయని అడిగాను. 16 రేషియోకి 14 చాక్లెట్స్ అయితే మరి 64కి ఎంత? 16 1 16, 16 32, 16 3 48. దీన్ని ఆప్షన్ ఏ ఆన్సరు. ఇది ఇక్కడ చూద్దాం. 16 ఒకవేళ చాక్లెట్స్ ఎన్ని క్లాస్ బిలో ఉన్నాయంటే 16 4 64, 14 4 56 చాక్లెట్స్ ఉన్నాయన్నట్టు క్లాస్ బి. ఓకే, ఇంతే. ఒకవేళ చాక్లెట్స్ అడిగితే ఇట్లా చేయాలి. వాడు చాక్లెట్స్ అడగలేదు, ఇనిషియల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉండేది మళ్ళీ క్లాస్ ఏకి ఇనిషియల్గా ఉన్న 30% ఆఫ్ చాక్లెట్స్కి మధ్య నిష్పత్తి కనుక్కోమన్నాడు, అంటే రేషియో కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఇది చేస్తే సరిపోతుంది. వాడు ఒకవేళ చాక్లెట్స్ కనుక్కోండి అని చెప్పాడు అనుకో, క్లాస్ బికి కానీ క్లాస్ ఏకి కానీ, ఇలా చేయండి. లేకుంటే దీనికి టోటల్ 14 రేషియోకి 16 రేషియోకి 14 చాక్లెట్స్ అయితే 100కి ఎంత, అట్లా చేసుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే సింపుల్గా డైరెక్ట్ క్లాస్ వచ్చేస్తుంది. అట్లయితే టోటల్ వచ్చింది, టోటల్లోకి వెళ్ళి మళ్ళీ క్లాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది లెంత్ అని నేను డైరెక్ట్ క్లాస్ చెప్పాను. వాడు ఒకవేళ చాక్లెట్స్ అని అడిగితేనే ఇట్లా, లేదు వాడు రేషియోనే అడిగింది కాబట్టి మనం డైరెక్ట్గా టోటల్గా వాడు ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయి అందులో 30% ఉన్న ఏ క్లాస్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు. అందుకే మనం 3:2 ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, ద టీచర్ హ్యాస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. ఓకే, టీచర్ దగ్గర సర్టెన్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ 3 క్లాసెస్. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 3 క్లాసెస్, ఏ, బి అండ్ సి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ గివెన్ టు ద స్టూడెంట్స్ క్లాస్ ఏ టు క్లాస్ బి is 8:7 and the number of chocolates received C is 54. ఎన్ని రిసీవ్ అయినాయి? 54 చాక్లెట్స్ రిసీవ్ అయినాయి సి. ఓకే, 54 చాక్లెట్స్ రిసీవ్ అయినాయి.
వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ టీచర్ డిస్ట్రిబ్యూటెడ్? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ టీచర్ డిస్ట్రిబ్యూటెడ్? సో దీన్ని 8x అనుకొని దీన్ని 7x అనుకొని అనుకున్నాం అనుకో. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 8x ప్లస్ 8x ప్లస్ 7x, సి వాల్యూ 54 అన్నాడు కదా. 54 ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏదో టోటల్ అన్నా ఇవ్వాలి, వాడు టోటల్ అన్న ఇస్తే సి యొక్క రేషియో కనుక్కోవచ్చు. టోటల్ ఇవ్వలేదు, సి యొక్క రేషియో ఇవ్వలేదు, డైరెక్ట్ వాడు 54 చాక్లెట్స్ అనుకున్నాడు. అండ్ వాడు అడిగేది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్ ద టీచర్ డిస్ట్రిబ్యూటెడ్. టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ టీచర్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది అన్నప్పుడు సి యొక్క రేషియో అన్న ఇవ్వాలి, లేకుంటే టోటల్లో స్ట్రెంత్ అన్న ఏదో ఒకటి మనకి క్లూ ఇవ్వాలి కదా. మనం ఏ ఒక్క రేషియో అండ్ బి యొక్క రేషియో చాక్లెట్స్ గివెన్ టు ద స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఏ అండ్ క్లాస్ ఏ టు క్లాస్ బి అని ఇచ్చాడు. సి డైరెక్ట్గా చాక్లెట్స్ ఇచ్చాడు, మనకు రేషియో ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇది సి అండ్ డి కాంట్ బి డిటర్మైన్. ఏదన్నా ఒకటి ఇవ్వాలి, టోటల్ అన్నా టోటల్ స్ట్రెంత్ అన్నా ఇవ్వాలి, లేకపోతే ఈ చాక్లెట్స్ తోటి రేషియో అన్నా ఇవ్వాలి. అప్పుడు మనం ఏదైనా ఒకదానికి ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ సి అండ్ డి. ఫోర్త్, ఇన్ ఏ క్లాస్ టీచర్ had x number of chocolates. In a class teacher had x number of chocolates. Teacher distributed 20% of chocolates from x to class A. నేను ఎక్స్ని 100% అనుకుంటా, మీరు 100% అనుకోండి, 100 చాక్లెట్సే అనుకోండి, ఇంకా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో 100% అనుకుంటా. ఈ 100%లో టీచర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత చేసింది అంటే క్లాస్ ఏకి 20%. 20% క్లాస్ ఏకి 20% డిస్ట్రిబ్యూట్ చేసింది. And then the teacher distributed 10% to the remaining to class B students. Class B ki remaining B ఎంత 10% కదా. 100% 20% పోతే ఎంత మిగిలింది? 80%. 80 into 10/100 అంటే ఎంత? 8. సో 8%. And after teacher distributed 45 chocolates to class C students. క్లాస్ సికి ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది? 45 చాక్లెట్స్, అంతే కదా, 45 చాక్లెట్స్. అండ్ ఫైనల్లీ టీచర్ లెఫ్ట్ 63 చాక్లెట్స్. టీచర్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 63 చాక్లెట్స్ ఉన్నాయి. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ టు ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు క్లాస్ సి. ఇవి 28% కదా. ఇదంతా మొత్తం ఇది 28%. 100లా 28 తీసేస్తే 72%. సో ఇదెంత? 72%. అర్థమైంది కదా. ఈ 45 చాక్లెట్, 63 చాక్లెట్ 72% అయితే ఇది 28%. అయితే ఇప్పుడు మనం 100% ఎంతో కనుక్కుందాం. 45, 63 ఎంత అవుతుంది? 5 + 3 8, 4 + 6 10. సో 108 72% అయితే మరి 100% ఎంత? 9 8 + 72
9 1 जा 9, 9 2 जा 18, 2 4 जा, 2 6 जा, 2 2 जा, 2 3 जा, 2 1 जा, 2 50 जा. సో ఇది 150. ఈ 150 ఏంటిది? ఎక్స్ వాల్యూ. 100% అనుకున్నాం కదా, అది 100%కే కదా చేసింది ఇక్కడ. 72%కి 108 అయితే 100%కి ఎంత కనుక్కుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150. ఇప్పుడు దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. రేషియో కనుక్కోమన్నాడు. ఎక్స్కును నెంబర్ ఆఫ్ చాక్లెట్ డిస్ట్రిబ్యూటెడ్ టు క్లాస్ సి. ఏముంది? ఎక్స్ రేషియో టు సి. ఎక్స్ ఎంత? 150. సి ఎంత? 45. 15 10 जा 150, 15 30, 15 3 जा 45. ఆన్సర్ ఎంత? 10:3. ఆప్షన్ ఏ. Next question. A teacher distributed chocolates to students in a students of his class. Each student get equal number of chocolates. Okay. Each student get equal number of chocolates. One of the days 12 boys left the class and 320 chocolates is distributed in the class. And the ratio of the chocolates distributed to boys and girls is 3:2. What is the number of boys in the class? Okay, ముందు ratio of chocolates distributed to boys and girls. Boys and girls ratio ఎంత? 3:2. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో వచ్చేసి 3:2. నేను దీన్ని 3x గాను దీన్ని 2x గాను అనుకుంటాను. అండ్ ఈచ్ స్టూడెంట్స్ గెట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. సో దీన్ని నేను ఇంటూ ఏ, ఈక్వల్ అన్నట్టుగా దీన్ని కూడా ఇంటూ ఏ, 1 అని రాస్తే మళ్ళీ 3x. ఇదైతే మీకు క్లియర్గా కనబడుతుందని ఏ తోటి, లేదా మీరు ఎక్స్తో, వై తోటి, జెడ్ తోటి, దీనితో డినోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 3xa ప్లస్ 2xa. 12 boys left the class and 320 chocolates is distributed in the class. సో టోటల్ ఎంత? 320 చాక్లెట్స్. ఏ క్వశ్చన్లో అయినా 2 వేరియబుల్స్ వస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అసాధ్యం. ఓకే, ఒక వేరియబుల్ ఇచ్చి ఇంకో దాన్ని ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ ఇవ్వాలి, ఈక్వల్ కాకుండా ఇంకేదన్నా 2:3 1 4:3 ఏదో అని ఇస్తే అప్పుడు మనం దీన్ని ఏమైనా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది చాక్లెట్స్. కానీ వాళ్ళు ఏమన్నాడు? ఈక్వల్గా అన్నాడు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అంటే నేను 1:1 అంటే 3x + 2x = 320 అయింది. అప్పుడు మీరు అడుగుతారు చాక్లెట్స్ ఈక్వల్ అన్నారు కదా, 1:1 రేషియో, ఈక్వల్ అంటే 1:1. సో అదేది ఇక్కడ మాకు కనబడతలేదు అంటారు ఈ ఈక్వేషన్. ఇది ఓన్లీ సింగిల్, మళ్ళీ ఓన్లీ 1 ఈక్వేషన్. ఎప్పుడు కానీ 2 ఈక్వేషన్స్, ఓకే, 2 ఈక్వేషన్స్ ఉంటేనే మనం ఫైండ్ అవుట్ చేయగలం. మళ్ళీ ఒకే ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ వస్తే ఫైండ్ అవుట్ చేయలేం. సో దిస్ ఈస్ డేటా ఇన్సఫిషియంట్. ఆప్షన్ డి. ద టీచర్ డిస్ట్రిబ్యూటెడ్ 260 chocolates. So the teacher distributed 260 chocolates in a class and the number of chocolates gets by boys is 50% more than that of girls. So ముందు బాయ్స్ అండ్ తర్వాత గర్ల్స్ వాళ్ళు ఏమన్నారు? బాయ్స్ గెట్ చాక్లెట్స్ 50% మోర్. అంటే ఇది 150 అయితే ఇది 100. 0 0 క్యాన్సల్, 5 2 जा 10, 5 3 जा 15. సో ఈ 3:2 రేషియో. ఓకే, ఈ 3:2 రేషియో అనేది ఇదేంది? చాక్లెట్స్ది. అండ్
ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో 2a, బాయ్స్ యొక్క రేషియో 3a. బాయ్స్ టు గర్ల్స్ అనలేదు ఇక్కడ, గుర్తుపెట్టి చూడండి, గర్ల్స్ టు బాయ్స్, సో 2:3, గర్ల్స్ రేషియో 2, బాయ్స్ రేషియో 3. ఇదేంటిది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 25. టోటల్ స్ట్రెంత్ ఎంత? 25. దీన్ని 3 3 జా 9, 2 2 జా 4, టోటల్ స్ట్రెంత్ 25, ది రేషియో 13 అవుతుంది. అయితే వాళ్ళు ఏం చెప్పారు? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈక్వల్ టు 25. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ గెట్స్ బై ద బాయ్స్. ముందు 260 చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కదా టోటల్ స్ట్రెంత్కి, దాన్ని కనుక్కుందాం. 260 చాక్లెట్స్కి 9:4 రేషియో ఎంత అవుతుంది? 13. ఏ టీచర్ డిస్ట్రిబ్యూట్ 260 చాక్లెట్స్ ఇన్ ఏ క్లాస్ ఓకే. 13 1 జా 13 2 జా 26, అంటే 20. మనకి ఎంత వచ్చింది? సో 20. ఇప్పుడు బాయ్స్ యొక్క రేషియో ఎంత? 9 కదా. 20 × 9 ఎంత? 180. ఓకే. బాయ్స్ యొక్క రేషియో 3 రేషియో బాయ్స్కి 3 రేషియో చాక్లెట్స్ అయితే 9 రేషియో వచ్చింది. టోటల్ 180 అన్నట్టు. మొత్తం బాయ్స్కి ఎన్ని? 180 చాక్లెట్స్. అండ్ ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంత అన్నారు? క్లాస్లో 25 అన్నారు కదా. సో 25 ఇంటూ వాళ్ళ క్వశ్చన్లు ఏమంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ గెట్స్ బై ద బాయ్స్. ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి ఈ ఒక్కొక్క బాయ్కి? అయితే విద్యార్థుల సంఖ్య 25 అయితే అబ్బాయిలు తీసుకునే చాక్లెట్ల సంఖ్యను కనుక్కోనండి. విద్యార్థుల సంఖ్య 25 ఇంటూ బాయ్స్ యొక్క రేషియో ఎంత? పెన్ మారిస్తే మీకు బాయ్స్ యొక్క రేషియో 3 కదా. సో 3 టోటల్ ఎంత? 3 + 2 5 కదా. సో 5 రేషియో. 5 × 25, ఆన్సర్ ఎంత? 15. సో ఈచ్ మనకి ఇప్పుడు 25లో 25 క్లాసెస్ స్ట్రెంత్లో 3:5 అంటే ఇప్పుడు ఇది 15 బాయ్స్. ఇప్పుడు ఈచ్ బాయ్కి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి మనం కనుక్కోవాలి. టోటల్ చాక్లెట్స్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యాయి? బాయ్స్కి 180, ఇక్కడ వచ్చింది కదా 180. అండ్ ఎంతమంది బాయ్స్? 15 బాయ్స్. 15 1 జా 15, 15 2 జా 30. ఈచ్ బాయ్ గెట్స్ 12 చాక్లెట్స్. ఇది అర్థమైందా? ముందు చాక్లెట్స్ కనుక్కున్నాము, 50% మోర్ బాయ్స్ అంటే అప్పుడు 3:2 రేషియో వచ్చింది. మళ్ళీ వాళ్ళకు క్వశ్చన్లో రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ రేషియో వచ్చేసి 2:3 అన్నారు. 2:3 తీసుకున్నాము. అప్పుడు ఒక్కొక్క బాయ్కి ఒక్కొక్క 3 రేషియో, అంటే 3 రేషియో చాక్లెట్స్కి 3 రేషియో బాయ్స్కి మన 9, 2 రేషియో గర్ల్స్కి 2 రేషియో చాక్లెట్స్కి 4 రాసుకున్నాం. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 25 అయితే మనం టోటల్ రేషియో కూడా అనుకోవాలి కదా. 9:4 ఎంత అయింది? 13. సో వాళ్ళు టోటల్గా 260 చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు క్లాస్లో. అప్పుడు మనం టోటల్ రేషియో ఎంత అనుకున్నాం? 13 కదా టోటల్ స్ట్రెంత్. సో 13 రేషియోకి 260 చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 1 రేషియో వాల్యూ 20 వచ్చింది. సో నేను ఇప్పుడు బాయ్స్ యొక్క రేషియో అనుకోవాలి. సో బాయ్స్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 20 × 9 రేషియో ఇక్కడ ఉంది కదా.
ఇది 20 ఇంటూ 9 180. సో 180 చాక్లెట్స్ బాయ్స్కి వస్తే టోటల్ స్ట్రెంత్ ఎంత 25. 25లో 3 రేషియో బాయ్స్ అయితే టోటల్ 5. సో 15 బాయ్స్ ఉన్నారు. 15 బాయ్స్ ఉంటే అందులో 180 చాక్లెట్స్ తీసుకుని 180 బాయ్స్కి 180 చాక్లెట్స్కి 15 రేషియో చొప్పున అంటే 15 బాయ్స్కి 180 చాక్లెట్స్ వస్తే ఈచ్ బాయ్కి ఎన్ని వచ్చినాయి అంటే 12 చాక్లెట్లు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. కలర్ మారుస్తా. Ratio of the number of chocolates and pencil in the box is 5:4. Chocolates to pencil. Pencil in the box వచ్చేసి 5:4 and the total number of eraser in the same box is 45. Eraser ఎంత 45. If the average of the chocolates pencil eraser is 54. ఇంతకుముందు క్వశ్చన్లో ఏదైనా యావరేజ్ ఇవ్వలేదు, టోటల్ ఇవ్వలేదు. మనం దీన్ని సింపుల్ ఇంతకుముందు దాంట్లో 5x ప్లస్ 4x ప్లస్ 45 ఈక్వల్ టు యావరేజ్ ఎంత 54 కదా. ఇఫ్ యావరేజ్ చాక్లెట్స్ ఆఫ్ పెన్సిల్ అండ్ ఎరైజర్ ఈజ్ 54. 54 ఇంటూ 3 ఎందుకు అనుకున్నాం, ఇంకా 3 ఐటమ్స్ ఇచ్చారు కదా చాక్లెట్ పెన్సిల్ ఎరైజర్ అని, దాన్ని 3. సో మనకి టోటల్ అది యావరేజ్. ఇప్పుడు మనం టోటల్ అనుకోవాలి కదా. టోటల్ 3 4 12 3 5 15 16 162. సో 162. సో టోటల్ 162 అయితే 5x ప్లస్ 4x 9x, 9x ప్లస్ 45 ఈక్వల్ టు 162 అయితే ఈ 45 ఇటు పోతుంది. అప్పుడు ఎంత 9x ఈజ్ ఈక్వల్ టు 162 మైనస్ 45. 9x ఈజ్ ఈక్వల్ టు 45 అంటే ఇక్కడ 5 అక్కడ 2 7 5 మైనస్ 4 1 1. సో 9x వాల్యూ 117 అయితే x వాల్యూ ఎంత? 9 1 9 10 11 9 9 2 8 9 3 27. x వాల్యూ 13 వచ్చింది. ఇప్పుడు దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ద బాక్స్. చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి ఒక బాక్స్లో అని అడుగుతున్నాడు. ఇక్కడ రాద్దాం. చాక్లెట్స్ ఇన్ బాక్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ద బాక్స్. మన x వాల్యూ ఎంత 13. చాక్లెట్స్ ఎంత 5x కదా. 5 ఇంటూ 13. చాక్లెట్స్ ఎంత అనుకున్నాం 5x. 5 ఇంటూ 13 ఎంత 13 5 65. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 350 toffees were distributed among the group of 40 students and the ratio of boys and girls is 5:3. 350 toffees ని డిస్ట్రిబ్యూట్ చేశారు among the group of 40 students. 40 స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత 5:3. ఎంత అవుతుంది ఇప్పుడు ఈ 8 రేషియోకి 40 అయితే 8 5 40. సో ఇది ఇంటూ 5 25 బాయ్స్ 15 గర్ల్స్. అయితే ఈచ్ బాయ్ గెట్ 8 టాఫీస్. ఓకే, ప్రతి అబ్బాయికి 8 టాఫీస్ వచ్చాయి. సో టోటల్ ఎంత టాఫీస్? టోటల్ టాఫీస్ ఎన్ని 350.
అండ్ ఈచ్ బాయ్కి 8 టాఫీస్ కదా. ఈచ్ బాయ్ 8 టాఫీస్. సో 8 టాఫీస్ అంటే దీన్ని మనం 8 ఇంటూ బాయ్స్ ఎంతమంది 25, 8 జా 8 5 40, 8 2 జా 16, 16 ప్లస్ 4 20. సో 25 8 జా 200. మొత్తం బాయ్స్కి 200 టాఫీస్ వెళ్ళిపోయాయి. అండ్ 350లా 200 తీసేస్తే రిమైనింగ్ 150. ఓకే, రిమైనింగ్ టాఫీస్ ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ టాఫీస్ ఎన్ని ఉన్నాయి? 150 ఉన్నాయి. అండ్ రిమైనింగ్ టాఫీస్ ఆర్ డివైడెడ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టాఫీస్ గాట్ బై ఈచ్ గర్ల్. ప్రతి ఒక్క అమ్మాయికి ఎన్ని టాఫీస్ వచ్చాయి? ఓకే, ఈచ్ గర్ల్కి ఎన్ని టాఫీస్ వచ్చాయంటే ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 15 గర్ల్స్. 15 గర్ల్స్కి రిమైనింగ్ ఎన్ని మిగిలాయి? 150 టాఫీస్. 15 1 జా 15 10 జా. సో ఈచ్ గర్ల్ గెట్ 10 టాఫీస్. ఆప్షన్ డి. వాడు ఏం చెప్పాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ గాట్ బై మనీ అండ్ కవి. మనీ అండ్ కవి ఎంత డిఫరెన్స్? 3x. సో 3xకి 150 అయితే దీన్ని, సో 3xకి 150 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? 50 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఈ ఎన్ చాక్లెట్స్ ఎవరికి ఇచ్చారంటే ముగ్గురికి కదా, మనీకి కవికి కనీకి, అంటే టోటల్ కదా. టోటల్ని వాడు ఏం చెప్పాడంటే సింపుల్గా ఎన్ అని చెప్పాడు. మనం టోటల్గా ఎంత రేషియో అనుకుంటా? 4 + 7 11, 11 + 6 ఇది 17x. ఎంత? ఇది మొత్తం ఇది 17x. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 50. సో 17 ఇంటూ 50, 17 5 85, అంటే 17 50 850. ఆన్సర్ ఎంత? 850. ఆప్షన్ నెంబర్ బి. ఓకే, మనీకి కవికి కనికి 4:7:6 రేషియోలో టోటల్ ఎన్ చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎన్ని వాళ్ళు కనుక్కోమన్నారు. సో డిఫరెన్స్ వచ్చేసి మనీకి కనీకి మధ్య 3 రేషియో లేదా 3x. సో 3x వాల్యూ 150 అయితే డిఫరెన్స్, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1 రేషియో ఎంత? 50. అప్పుడు ఏముంటుంది? 17x కదా. టోటల్గా మనం ఏమనుకున్నాం, టోటల్ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి దీన్ని ముగ్గురిని నేను యాడ్ చేస్తే 17x వచ్చింది. ఈ 17x ఎక్స్ వాల్యూ ఎంత? 50 వచ్చింది. 17 5 850, 1750 850. సో 850 చాక్లెట్స్ ఎన్ వాల్యూ. సో n ఈక్వల్ టు 850. 560 టాఫీస్. 560 టాఫీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ సెల్వా, గాయత్రి అండ్ శుభ. మొత్తం టాఫీస్ అన్ని 560 టాఫీస్. 560 టాఫీస్ని ఎవరి మధ్య డిస్ట్రిబ్యూట్ చేశారు? ఒకళ్ళేమో సెల్వా, గాయత్రి అండ్ శుభ. గాయత్రికి, సెల్వాకి, శుభకి మధ్య 3:1:4 రేషియోలో టాఫీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ టాఫీస్ డిస్ట్రిబ్యూటెడ్ బై సెల్వా అండ్ గాయత్రి. సెల్వాకి గాయత్రికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది?
2 రేషియో. సో టోటల్ చాక్లెట్స్ టాఫీస్ ఎన్ని 560. వాడు కనుక మనం ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ టాఫీస్ డిస్ట్రిబ్యూటెడ్ బై బిట్వీన్ సెల్వా అండ్ గాయత్రి. డిఫరెన్స్ ఎంత వచ్చింది 2. టోటల్ మెంబర్స్ ఎంతమంది 3 + 1 4, 4 + 4 8. 8 7 జా 56, 70, 72 జా 140. ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇదివరకు చెప్పిన అన్ని క్లాసెస్ని ఒకసారి రివైజ్ చేయండి. ఎందుకంటే ఇది ఇవాటితోటి ప్రిలిమ్స్ క్లాస్ అయిపోయాయి. ప్రిలిమ్స్ లెవెల్ అయిపోయాయి. రేపంచెల్ని మెయిన్స్ చెప్తా. రేషియో అండ్ ప్రపోర్షన్లో మెయిన్స్ క్లాసెస్ రేపంచెల్ని స్టార్ట్ అవుతాయి. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. అప్పుడు మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ డీప్గా క్లియర్గా అర్థమవుద్ది. మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇందులో సింపుల్ ట్రిక్స్ కానీ ఈ సింపుల్ ట్రిక్స్ మీకు డిఐని సాల్వ్ చేసేటప్పుడు మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే డిఐకి ఈచ్ క్వశ్చన్కి దగ్గర 30 సెకండ్స్కి మనం 30 సెకండ్స్ వరకు మనం చేయాలి. కొన్నిసార్లు మీడియం రేంజ్ క్వశ్చన్స్ అడిగితే, లేకుంటే మీడియం లెవెల్ బేస్డ్ డిఐ అడిగితే అప్పుడు 30 సెకండ్స్ టు 1 minute వరకు తీసుకుంటారు. సో మ్యాక్సిమం 3 minutesలో ఒక డిఐని సాల్వ్ చేస్తే అప్పుడు మనకి గెటిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.